తెలుగుదేశం పార్టీ జెండా. ఆ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది మనందరికీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందులో మీరు చూస్తే ఆ కలర్ చూస్తే పసుపు కలరు. ఏ శుభ కార్యక్రమాలు చేయాలన్నా, ఎలాంటి పూజ కార్యక్రమాలు చేయాలన్నా పసుపు లేకుండా చేసే అవకాశమే లేదు. ఇంకో పక్క అందులో మీరు చూస్తే నాగలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించారు, రైతుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి పెట్టాడంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క దూరదృష్టి, స్ఫూర్తిదాయకం. ఇంకో పక్క మీరు చూడండి గుడిస. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకునేది పేదవాళ్ళని. అందుకే సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళని నిర్వహించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క శ్రమ జీవుల కోసం చక్రం పెట్టాడు. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎప్పటికీ రిలవెంట్ గా శాశ్వతంగా ఉండే విధంగా ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా. తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.